దేశ ప్రధానిగా మోదీనే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు కరీంనగర్ బండి సంజయ్. అయితే దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ కి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు రైతులకు చెంతకు పోలేదని ప్రశ్నించారు. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో 11,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న సంజయ్ వడ్ల కుప్పలపై రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉండాల్సిందే. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా లేని దేశాన్ని ఊహించుకోలేమని చెప్పి ఇవాళ దేశ ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానిగా కాబోతున్న విషయం స్పష్టమైంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎండిపోయిన పంటలను సందర్శించే కార్యక్రమం చేయడము చాలా సంతోషం. దాన్ని మేము వ్యతిరేకిస్తాము, ఎవరు వ్యతిరేకించరు కూడా. ఇప్పటికైనా ఆయన బుద్ధి వచ్చింది, ఇప్పటికైనా ఎండిపోయిన పంటలు గుర్తొచ్చినాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటనలు ఎందుకు చేయలేదో స్పష్టం చేయాలి. నీ 10 ఏళ్ల కాలంలో 11,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి కారకులు ఎవరు? ఆ రోజు ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు పరామర్శించినవా? ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు ఆదుకున్నావా? ఈ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క నష్టపోయిన రైతు కుటుంబానికి నువ్వు పైసలు ఇచ్చినావా? నా పైసలు ఇచ్చినావా? ఫసల్ బీమా కాదంటవి, మరి సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొస్తాను. ఎందుకు తీసుకురాలే నువ్వు? ఎట్టి బస్సులో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉండాల్సిందే. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా లేని దేశాన్ని ఊహించుకోలేమని చెప్పి ఇవాళ దేశ ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానిగా